నిలిచిపోదా? ఈ రోగంతో నేను చచ్చిపోవటమేనా ఇక చివరి దినాలా? నా కొడుకు మారుడా? నా కుమార్తె మారుదా? నా భర్త మారుడా? నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవా? నా జీవితంలో ఎప్పుడు ఈ సమస్యలతో నేను కొట్టుమిట్టాడాల్సిందేనా అనుకుంటున్న దేవుని పిల్లలు వినండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాకి దేవుడు తెలియచేస్తాడు. నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇంటిని చెప్పబెట్టుకోమని దేవుడు నన్ను పంపించాడు నీకు చెప్పమని. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వార్త విన్నాడు హిజ్కియా. యెషయా ప్రవక్త వెళ్ళిపోతా ఉన్నాడు. రాజభవన ఇంకా దాటలేదు. హిజ్కియా లేచాడు, గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీరు కారుస్తున్నాడట. కన్నీరు కారుస్తున్నాడట. కన్నీరు కారుస్తూ అంటున్నాడట, అయ్యా అయ్యా, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నాను, దయతో సత్యముతో కృపతో జ్ఞాపకము చేసుకోయా అని చిన్న ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. వెంటనే దేవుని స్వరం మరలా యెషయా ప్రవక్త ఆ రాజభవనం దాటి ఇంకా బయటికి వెళ్ళలేదు. బంగ్లా చివరికి వెళుతూ ఉన్నాడు. రాజుగారి కోటలో నుంచి బయటికి వెళ్ళలేదు. దేవుని స్వరం యెషయా ప్రవక్త దగ్గరికి వచ్చి, యెషయాను నా సేవకుడైనటువంటి నా ప్రజలకు అధిపతి అయినటువంటి హిజ్కియా వద్దకు వెళ్ళి నీ కన్నీరు నేను చూశానని చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చూశాడంట మన దేవుడు? మన దేవుడు ఏం చూశాడంట? హిజ్కియా కన్నీరు పెడుతున్నాడు. ఇప్పుడు హిజ్కియా కన్నీటిని నేను చూడలేను, నేను తట్టుకోలేను. నా సేవకుడని హిజ్కియా కన్నీరు పెడుతుంటే నా రాజు యెషయాను వెళ్ళు, హిజ్కియాకి చెప్పు, ఇదిగో దేవుడు నీ కన్నీరు చూశాడట, నిన్ను స్వస్థపరుస్తున్నాడట, నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్నిస్తున్నాడట. అంతేకాదు యుద్ధములు జరగకుండా అష్షూరు చేతిలో మీరు పడకుండా యుద్ధములను ఆపి శాంతి సమాధానాన్ని ఇస్తున్నాడు అని చెప్పు అన్నప్పుడు యెషయా ప్రవక్త వెంటనే రాజభవనంలోనే చివరికి వెళ్ళిన వాడు మరలా వెనక్కి తిరిగి మరలా రాజుగారు ఉన్న స్థానానికి వచ్చాడు. వచ్చి యెషయా ప్రవక్త అంటున్నాడు, అయ్యా దేవుడు మరలా నాతో మాట్లాడాడు, నీకు చెప్పమన్నాడు, నీ కన్నీటి నేను చూశాడట. దేవునికి స్తోత్రం. నీ కన్నీటిని చూశాడంట, నిన్ను బాగు చేస్తానన్నాడు, నిన్ను స్వస్థపరిచి ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్నిస్తున్నాడట. చదవండి ఆ మాట బైబిల్లో. ఈరోజు అనేక సమస్యలు ఇంటి నిండా వడ్డీ నిండా పెట్టుకుని ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కానీ కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. కన్నీటి ప్రార్థన నీ జీవితంలో, నీ కుటుంబంలో గట్టిగా అడ్డుకున్న సాతానుడి యొక్క పునాదులను కదిలించి వాడి స్తంభాలు కూల్చివేసి నీ జీవితంలో దేవుని కార్యములు నిత్యంగా జరిగించేది కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వాక్యం నుంచి పెద్దగా చదవండి. యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు వెళ్ళు, అతనితో ఇట్లనుము, ఈ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల
సంవత్సరముల ఆయుష్నికి ఇచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నేను ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదును. చాలు నాన్న, చాలు. దేవునికి స్తుతి చెప్పండి. నీ కన్నీటిని చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. 2 మాటలు తండ్రి పలికాడు. మా సహోదరు సృష్టి గారి విషయంలో కన్నీటిని చూశాడు, ప్రార్థన ఆలకించాడని ధైర్యంగా చెప్తున్నా. సాధ్యం కాని సాధ్యమైంది ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. సాధ్యము కాని ఆ బిడ్డ పట్ల సాధ్యం అవడానికి ఒక్కటే, తండ్రి బిడ్డలు, తల్లి బిడ్డ